బూస్ట్ పొద్దుగాల బూస్ట్. ఆడెవడో తిక్కలోడు, వానికి ఇంకా ఏం చెప్పాలి, ఆడు పెద్ద మనిషి ఉండాడు. ఇద్దరిది లవ్ ఫెయిల్యూర్ అంట. అరే మనం మనాలి వచ్చేసాం రా. రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఏం లేదు, వాటర్ బ్యాగ్ ఒకటి ఉంది, ఇంకా తర్వాత మొత్తం క్లీన్. ఇదైతే రైన్ కవర్ ఇక్కడనే పడేస్తున్నాను, ఎందుకంటే ఖరాబ్ అయిపోయింది. ఒక పాయింట్ ఉంది ఆరనికి పెట్టిన, ఇప్పుడు కిందికి తీసుకెళ్తాను. రూమ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడైతే బయలుదేరుదాం. కాకపోతే లగేజ్ కొంచెం హెవీ అనిపిస్తుంది ప్యానియర్స్ వల్ల, కానీ లగేజ్ అంత ఏం లేదు, కొంచెం ప్యానియర్స్ ఉన్నాయి. వాటర్ పడుతున్నాయి పైనుంచి, ఏసీ వాటర్ అంట. ఇవి గలీజ్ చేస్తున్నాయి. లొకేషన్ పెట్టుకుందాం. టాప్ బాక్స్ చూడండి ఎంత ఖాళీ అయిపోయింది. ఖాళీ ల్యాప్టాప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అది ఇప్పుడు గుంతెలల్లో అక్కడ ఇక్కడ కొంచెం జాగ్రత్త పోవాలి మనం, ఎందుకంటే ప్యానియర్స్ ఉన్నాయి కాబట్టి. ఆ ఉద్దేశంతో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా? ఇదేంది మ్యాప్ మళ్ళీ చేంజ్ అయింది. ఏడికి బొమ్మంటున్నాడు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత సెట్ అవుతుందేమో. చలో ఇప్పుడైతే బయలుదేరదాం. గాయస్ చూడండి, ఇప్పుడైతే బయలుదేరిన. చైన్ సౌండ్ అయితే లైట్ గా వస్తుంది, ఎందుకంటే చైన్స్ ప్యాకెట్ అయితే చేంజ్ చేయలేదు. చేంజ్ చేయాలంటే ఇప్పటికే 11,000 అయింది, కాబట్టి నేనైతే కొంచెం భయపడ్డా అమౌంట్ దగ్గర. మనాలి అయితే పోయి వస్తుందంట లదాఖ్ వరకు. వచ్చిన తర్వాత రిటర్న్ లో ఇక్కడనే చేయించుదాం. ఇప్పుడైతే వెయిట్ అయితే టూ మచ్ గా పెరిగిపోయింది. అక్కడ లెఫ్ట్ రైట్ ఒకసారి ఊపుకొని అయితే చూద్దాం, కానీ భయం అవుతుంది ఎట్లానో. నయ్యే ఇప్పుడు టైం వచ్చేసి చూడండి మనకి 8:30 అవుతుంది. కొంచెం భయంగా ఉంది, కానీ ఏం కాదు. రైడ్ సేఫ్గా వెళ్ళాలి. ఇప్పుడైతే సోలో రైడ్ మనం ఇక్కడ నుండి చూడాలి. భయం అవుతుంది, చాలా 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 భయం అవుతుంది. ఎందుకైతుందో తెలియదు, కానీ అవుతుంది. స్టార్ట్ అయ్యానో లేదో రైడ్ ప్యానియర్స్ కి ఒకడైతే చిన్నగా తగిలిచ్చిండు. మరి అది స్క్రాచెస్ పడ్డదా లేదా తెలియదు. ఫాల్తుగాడు ఒకడు. స్క్రాచెస్ పడ్డదో లేదో తెలియదు. మొత్తం మైండ్ లో ఇప్పుడు అదే ఉంటది. ఏడన్నా ఆపి చూడాలి. వచ్చలేకరా. థ్యాంక్ యూ. బండి అంట ఇప్పుడు సూపర్ అనిపిస్తుంది అంట ప్యానియర్స్ పెట్టిన తర్వాత. బూస్ట్ పొద్దుగాల బూస్ట్. ఆడెవడో తిక్కలోడు, వానికి ఇంకా ఏం చెప్పాలి, ఆడు పెద్ద మనిషి ఉండాడు. అరే చూసి పోరా నాయనా అన్న, ఆయన తగిలిచ్చిడాడు. వెనక డబ్బా ఇది జెర్రీకి అని ఒకటి టక్ అంటుంది. నాకు సౌండ్ వస్తే నడపాలంటే చిరాకుంటది. ఇప్పుడైతే చూడండి మనమైతే ఫ్లైఓవర్ ఎక్కినాం. మరి ఇది ఎక్కడ తీసుకెళ్తుందో ఏమో, ట్రాఫిక్ ఎంత ఉందో ఏమో తెలియదు. ఢిల్లీది ట్రాఫిక్ అయితే బీభత్సంగా అయితే. తొందరగా వెళ్దాం అనుకున్నాం, కానీ లేట్ అయింది. 9:30 అవుతుంది. అసలు ఎంత లేట్ అవుతుందో ఏమో చూడాలి. ఖర్చుకి వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద గ్రౌండ్ ఉంది. ఇప్పుడైతే చూడండి మొత్తం మంచు లెక్క కనిపిస్తుంది, కానీ ఇది మంచు కాదనుకుంటా, ఎందుకంటే మంచు ఉంటే కొంచెమైనా చల్లగా ఉండాలి. చల్లగా లేదు. నా గ్లౌజులు చూడండి, ఒకటి పోయింది ఒకటి ఉంది. గ్లౌజులు తీసుకుందాం అనుకుంటే 3,000 2,000 అనేసరికి నాకు గుండె పలిగిపోయింది, తీసుకోలేదు. ఇప్పటికే సర్వీసింగ్ కి ఎక్కువైనాయని నైట్ మొత్తం నిద్ర పట్టలేదు అసలు. ఇంకొకటి అందులో ఏంటంటే ఒక డేటా మొత్తం మిస్ అయిపోయింది. డే 18ది, అదొక బాధగా ఉంది. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకునేసరికి ఖర్చు ఎక్కువైపోయింది. ప్యానియర్ తీసుకున్నాను, బండి సర్వీసింగ్ చేయించిన, ఇవన్నీ తీసుకునే వరకు నాకైతే ఏడుపు వస్తుంది. ఇంకా ఇన్ని ఖర్చు చేస్తుంటే ఇంకా ముందర ఎట్లా ఉంటుందో ఏందో తెలియదు. ఇప్పుడే ఖర్చు పెడుతున్నా అంటే నాకు కొంచెం రిస్క్ అవుతుంది ఆ బ్యాగ్లతోటి. మొత్తం ఇప్పుడు వెళ్ళేది కూడా మొత్తం వాటర్ ఉంటాయి. ఎలా మనాలి అంటే వర్షాలు పడతాయి, పడకపోవచ్చు, కానీ వర్షాలు పడతాయి, కింద బుడద ఉంటుంది. మొత్తం ఎట్లా అంటే ఒక రేంజ్ లో ఉంది, అందుకే భయంతో తీసుకున్నా. చూడండి ఇప్పుడు హర్యానా స్టేట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ నుంచి మనకి మనాలి ఇంకా 473 చూపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఒక 23 కిలోమీటర్స్ అయితే వచ్చిన ఢిల్లీ నుంచి. కొంచెం లాస్ట్ లో కొంచెం ట్రాఫిక్ తగిలింది, కాకపోతే అంతా ఏం లేదు. సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వచ్చింది. ఇప్పుడైతే నేను ఇంకా 70 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసేసి ఎక్కడైనా టిఫిన్ కి అయితే ఆగుతాను. మన ఎవ్రీ స్టాప్ 100 కిలోమీటర్స్ తర్వాతనే ఉంటది. చలేంగే तुम लोग भी आराम से रहो. हाँ अल्लाह है साथ में, टेंशन मत लेना. तुम लोग से मिलके तो अच्छा लगा इतने दिन के बाद. ठीक है, అల్లా ఆఫీస్. మనోడు కలిసిండు కదా. ఓ అమ్మాయి ఇక్కడ పెద్ద గుంతుంది, దిగుతుందా దిగుతుంది. అయితే మనోడు కలిసిండు. అసలు స్టోరీ ఏంటంటే, ఇంకో ఈ లారీ కనిపిస్తుంది కదా, ఈ లారీ పంచర్ అయిపోయింది. వాళ్ళు ఎంపీ మధ్యప్రదేశ్ లో ఉంటారంట. వాళ్ళు ఏమైందంటే ఇద్దరు అన్నదమ్ములంట, సొంతం ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళంట. ఇద్దరు కలిసి ఒకటే ఫీల్డ్ మీద వచ్చిర్రు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరిది లవ్ ఫెయిల్యూర్ అంట. హైలైట్ కదా ఇది, ఇద్దరిది లవ్ ఫెయిల్యూర్ అంట. ఇద్దరు ఇట్లా ఏమైందంటే యాక్చువల్లీ ఇద్దరికి లవ్ ఫెయిల్యూర్. ఒకంది ఫస్ట్ పెద్ద ఉంది ఏమైందంటే ప్యానర్స్ చూసుకుందాం, ఏమైనా లాక్ తీసి నాకు పెట్టకుండా ఇబ్బంది అవుతుంది. ఇద్దరిది లవ్ ఫెయిల్యూర్ అంట. ఇద్దరిది
ఏమైందంటే పెద్దోంది గురించి చెప్తా ఫస్ట్ మీకు. ఆ పెద్దోంది ఏమైందంటే ఆ పెద్దోంది ఆ ఇద్దరు కలిసి లవ్ చేసిరంట. అమ్మాయి ఎక్కువ లవ్ చేసేదంట ఇతనికి. అయితే ఇద్దరు లేచిపోయారంట. లేచిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు పట్టుకురంట. అట్లా చేసేసరికి ఇద్దరు ఏం చేసిరంటే ఇట్లా మనల్ని కలవనియరు, మనం ఏం చేద్దాం చనిపోదామని మందు తాగిరంట. ఇద్దరు మందు తాగితే అమ్మాయి చనిపోయింది, వీడేమో బతికిపోయిండు. ఆ బతికినా కూడా 20-30 లక్షలు అయిందంట. మొత్తం ఖర్చు చేసి వీడిని కాపాడుకునే లోపు 30 లక్షల దాకా అయిందంట. ఆ 30 లక్షలు అయిపోయినాక ఇటు బతికిండు. ఇంకా చిన్నోంది ఇప్పుడు కలిసినోంది, ఇప్పుడు నాతో మాట్లాడింది స్టోరీ ఏంటంటే వాడు కూడా లవ్ ఫెయిల్యూర్ అంట. అమ్మాయి ప్రేమించి అది చేసి ఇప్పుడు వేరేని పెళ్లి చేసుకుందంట. అయితే వాడు ఎట్లయినా సంపాదించాలి, నా కాళ్ళ పైన నేను నిలబడాలి అని ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి అయితే వచ్చిందంట. ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా సంపాదించిందంట. 2-3 బైక్స్ ఉన్నాయంట వానికి కూడా. ఇప్పుడు నెక్స్ట్ లారీ కొనడానికి ప్లానింగ్ లో ఉన్నారంట ఇద్దరు అన్నదమ్ములు. చూడనీకి అట్లా ఉండు లేబర్ లెక్క, కానీ వాని మాటల్లో కొంచెం దమ్ము అనిపించింది నాకు. దమ్ము అనిపించింది. మనకైతే ఒక స్టింగ్ ఇప్పించిండు వద్దొద్దు అంటున్నా కూడా. మాట్లాడిండు నీతో కలిసి చాలా నాకు మంచిగా అనిపించింది. మీ తెలంగాణ వాళ్ళు మేము ఇన్ని స్టేట్లు తిరుగుతుంటాం కదా, మీ తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, అక్కడ సైడ్ వాళ్ళు నాకు చాలా నచ్చుతారు, మంచిగా మాట్లాడతారు. వేరే వాళ్ళు అట్లా మాట్లాడారు. అసలు మాట్లాడితే మంచిగా మనసుకి ప్రశాంతత ఉంటది. కానీ ఎక్కడ ఎవరు ఏ స్టేట్ లో మాట్లాడారు, అందరూ దొంగలు ఉంటారు. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు. ఎక్కడ నీది అంటే హైదరాబాద్ అంటే, అరే హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా బాగుంటది తెలంగాణ పోతే మాకు ఇంత ఫ్రీ ఉంటది. ఆ లారీ తీసుకొని పోయినప్పుడు అంత ఫ్రీ ఉంటది. ఎక్కడ ఏ స్టేట్ లో ఉండదు మాకు అట్లా ఫ్రీ. మీ దగ్గర అయితే చాలా ఫ్రీ ఉంటది అంటే సరే అని మాట్లాడినా. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మాట్లాడినా. మొత్తం స్టోరీ చెప్పిండు. ఇట్లా సంగతి అట్లా సంగతి, ఇట్లా చేసింది అట్లా చేసింది అన్నాడు. ఇక్కడ చూడండి పెట్రోల్ 94.88 ఉంది. భయ్యా ఏ పంజాబ్ మే ఆయేగా హర్యానా? హర్యానా పంజాబ్ 80 కిలోమీటర్ తమాల్కి మన స్టేట్ లోనే అంత ఘనంగా దారుణంగా ఉంది. అన్ని స్టేట్ లో బాగానే ఉంది. హర్యానాలో కూడా రేట్ ఇంత తక్కువ ఉంది, 94 రూపీస్ ఉంది. యూపీ హర్యానా మొత్తం ఒకటే బాగానే ఉంది, తక్కువనే. ఢిల్లీలో ఎంత ఉందో చూడలేదు, ఢిల్లీలో వేయించలేదు నేను. ఇప్పుడు పంజాబ్ లో ఎంత ఉందో కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇంకా 86 అంటే పంజాబ్ దాటే వరకు ఒక ఫుల్ ట్యాంక్ ఇంకోటి అవుతుందేమో. గైస్ మన ముందర చూడండి ఒక ట్రక్ వెళ్తుంది కదా, మొత్తం పంజాబ్ వాళ్ళు పెళ్లికి వెళ్తారు అనుకుంటా. సూపర్ ఉంది. మనం కూడా ఇట్లానే వెళ్తాం కదా చాలా దగ్గర. గైస్ ఎవరిదైనా గుడ్డు పోయిందా అయితే ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది, పోయి తీసుకోండి. మీదే ఆ గుడ్డు. ఎవరిదైతే గుడ్డు పోయిందో వాళ్ళదే గుడ్డు. వెళ్ళి తీసుకోండి తొందరగా. అంబాలా రైల్వే స్టేషన్ చూడండి మన లెఫ్ట్ సైడ్. అంబాలా అయితే వచ్చినాం. అంబాలా కాట్ అంటారు దీన్ని. ఇది అంట రైల్వే స్టేషన్. బయట ఒకటి రైల్ ఇంజన్ పెట్టి ఉండే పాతది, అప్పుడు బ్రిటిష్ కాలం అనుకుంటా. అది చూపించే లోపే హైవే కదా, కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోయినా. కెమెరా ఆన్ అయ్యే లోపు వెళ్ళిపోయి. ఇక్కడ నుంచి చూడండి ఇంకా చండీగఢ్ 49 కిలోమీటర్స్ ఉంది. చండీగఢ్ లో అమృత్సర్ 254 కిలోమీటర్స్ ఉంది. అమృత్సర్ లో చండీగఢ్ లో అయితే బాంబులు పడుతున్నాయని నిన్న అయితే న్యూస్. మరి ఏమో తెలియదు. ఇప్పటి వరకు అయితే ఎవరు కనిపించలేదు మనకి, ఎవరు ఆపలేదు, ఏది కాలేదు. ఇంకో ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే ఏమో ఇటు అది షిమ్లా చండీగఢ్ వెళ్తాం. మనమైతే షిమ్లా వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ప్లాన్ మనది అదే ఉండే, షిమ్లా వెళ్దామని. షిమ్లా నుంచి అటు వెళ్ళి పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం. చండీగఢ్ నుంచి షిమ్లా నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ షిమ్లా సైడ్ కూడా కొంచెం క్రిటికల్ గా ఉందంట. అందుకైతే మనమైతే మనాలి వెళ్తున్నాం. మూడు చూడండి కూడా ఇచ్చిండు, పైసలు అయితే తీసుకొని అంటుండు. ఠీకే రే భాయ్, अरे क्यों पैसा नहीं लिया तो समझ नहीं आ रहा मेरे को. शुक्रिया जा रहा. నాకేం అర్థం కాలే. వాడు సోడా ఇచ్చిండు. మీరు ఆర్మీయా అన్నాడు. మిలిటరీ క్యా భయ్యా అన్నాడు. అవునని చెప్పిన, జస్ట్ మజాక్ చేసిన. అవును మిలిటరీ అని చెప్పిన. ఏడికి పోతున్నా అంటే మనాలి పోతున్నా అని చెప్పిన. వాడు సోడా ఇచ్చిండు. మంచిగా ఉండే సోడా, నింబు సోడా మంచిగా ఉండే. నింబు సోడా ఇచ్చిండు. తాగిన కొంచెంసేపు ఫోన్ గెలుక్కుంటా అది చూసి ఇంకా పోతున్నప్పుడు ఎంతరా తమ్ముడు అంటే నై చాయి అని. అరే ఎందుకు వద్దురా నాయన పైసలు అంటే నే ఐసాయి అన్నాడు. ఎందుకు ప్రేమతో ఇస్తున్నావా నువ్వు అంటే అవును ప్రేమతో ఇస్తున్నా అన్నాడు. ఇంట్లో ప్రేమతో ఇస్తున్నావు అంటే అట్లనే అనుకో అంటుండు. అరే అమ్మ నీ ప్రేమ సల్లగుండా ఇదేంద్రా నాయన, నువ్వు పెట్టుకుందే ఎటుపోతున్నా, నువ్వు పెట్టుకుందే పైసలే కదరా అమ్ముకోనిక, నువ్వేంద్రా నాయన ఇట్లా చేస్తున్నావు అని చెప్పిన. చెప్తే ఏం కాదు అంటుండు. అసలు నాకు ఏం అర్థం కాలేదు. లేదంటే ఇంకా కొంచెం ముందలు పోతే రాజ్పూర్ అని ఉంది. రాజ్పూర్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ ఇదే రూట్ రైట్ తీసుకోవాలి. అదేదో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా 15 కిలోమీటర్ ముందలు పోయి మళ్ళీ రైట్ తీసుకునే కంటే ఇదే బెటర్ కొడుతుంది. ఇది ఏందో ఈ హైవేలో ఈ పంజాబ్ వస్తే ఇదే లొల్లి నాకైతే. పంజాబ్ వస్తే మళ్ళీ లోపలి నుంచి తీసుకుపోతుంది. పెద్ద హైవే లేదా అసలు, లేకుంటే ఇదేనా అసలు రూట్ ఏంది అర్థం కాదు నాకు. ఒక 4-6 తీసుకున్నా యాక్చువల్లీ హాఫ్ డేజన్. తీసుకున్న తర్వాత ఏమైందంటే తాళం పెట్టిన. ఏమైందంటే 4 వరకు అయితే తినగలిగిన, తర్వాత తినలేదు.
అంకుల్ ఆ 2 కూడా రిటర్న్ తీసుకురారాదంటే సరే నో ప్రాబ్లం తీసుకుంటాలే అని తీసుకుంటాం. మన లంచ్ అయితే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 1:30 అవుతుంది టైము. చండీగఢ్ అయితే దాటేస్తున్నాం. అంటే చండీగఢ్ రైట్ పోతే చండీగఢ్ సిటీ వస్తుంది అటు రైట్. మనం అయితే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం మనాలి కదా వెళ్ళాల్సింది, చండీగఢ్ కాదు కదా అని ఇలా వెళ్ళిపోతున్నాం స్ట్రైట్ హైవే. అరే ఆగురా నాయన, ట్యూబ్ దొరుకుతుందేమో బ్యాక్ సైడ్ది. అసలు నేను ఢిల్లీలో ట్యూబ్ తీసుకుందాం అనుకున్నా. ఇదేదో పెద్ద సిటీ ఉంది కదా అని ట్యూబ్ దొరుకుతుంది అని చూస్తుంటే ఎక్కడ షాప్ అయితే కనిపిస్తలేదు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. చూస్తే సిటీ పెద్దగా ఉంది, కాకపోతే టైర్ షాప్లు MRF, C8 ఇలాంటివి ఏడ దొరకట్లేదు, కనిపించట్లేదు నాకైతే. ఆహా, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా ట్రాఫిక్. ఏంద్రా ఈ ట్రాఫిక్, ఎవర్రా మీరంతా? పంజాబీ గాయస్ చూడండి, పంజాబ్ లో ఇది ఏ స్టేట్ అసలు, ఏ ఊరు ఏం అర్థం కావట్లే. మొహాలి అంట, ఏదో గొడవైంది అనుకుంటా. మొహాలి, ఓ అమ్మో, గొడవలు ఏడ చూసినా గొడవలే. మొహాలి అంట, ఈ పెద్ద సిటీ అనుకుంటా. ఫుల్ ట్రాఫిక్ ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి, ఇంకా ముందర ట్రాఫిక్ ఉందంట. ఏ హైవే వచ్చేసింది. ట్యూబ్ అయితే దొరకట్లేదు. చూసి అటు చూసి ఇటు చూసి నా కళ్ళు తిరుగుతున్నాయి తప్ప షాప్స్ అయితే కనిపించట్లేదు. మనాలి చూడండి 292, అమృత్సర్ ఏమో 210 వచ్చేసింది బోర్డు. అప్పటి నుంచి నేను బోర్డు మనాలి కనిపిస్తలేదు అన్నాను కదా, కనిపించేసింది బోర్డు అయితే. ఇక్కడ నుంచి మనాలి మనకి 292 కిలోమీటర్స్ ఉంది. నేషనల్ హైవే. ఆగరా ఒక్క నిమిషం సైడ్ తీసుకుంటా. పెట్రోల్ పంప్ లో వాటర్ అయితే నింపుకున్నాను కొంచెం. నా దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉండే కానీ చాలా హీట్ అయిపోయినాయి. ఇక్కడ ఎండ అంత కనిపిస్తలేదు కానీ కొట్టి పడేస్తుంది. కొంచెం తాగినా, కొంచెం నింపుకున్నా. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. భైరవా కనిపిస్తున్నాయి, హిమాచల్ ప్రదేశ్. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. మనాలి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు అయితే ఏ మిలిటరీ ఏం కనిపించలేదు, ఎవరైతే ఆపలేదు. రోడ్ అయితే ఫ్రీగానే ఉంది. ఇంతవరకు అయితే ఎవరు ఆపలేదు. ఇక్కడ నుంచి మనకి ఇంకా మనాలి 200 కిలోమీటర్లు ఉంది. అంటే నాకు తెలిసి ఘాట్ రోడ్ తగలొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరు మనల్ని ఆపలేదు. కొండలు అయితే ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. గాయ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే, మన నిన్న నైట్ మళ్ళీ వార్ అయిందంట. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిరంటే ఢిల్లీ మీద మిసైల్ వేసిరంట. ఢిల్లీ మీద మిసైల్ వేయకపోతే ఆ మిసైల్ వస్తుంటే మనోళ్ళు ఎమ్మటే తిప్పి కొట్టేసిరంట. కొడితే అది హర్యానా పంట పొలాలలో పడ్డదంట. అంటే లాస్ అయితే మనకి ఏం కాలేదు, నష్టం ఏం జరగలేదు, మొత్తం క్లియరే ఉంది. కాకపోతే నైట్ టైమే వార్ చేస్తురంట. ఇప్పుడు మొత్తం రెడ్ అలర్ట్ ఉందంట. ఎయిర్పోర్ట్స్ అన్ని బంద్ ఉన్నాయంట. ఇప్పుడు మనాలి జాగ్రత్త ఉండు అని అయితే ఫోన్ అయితే వచ్చింది. మనాలిలో కూడా బయట ఎక్కడ తిరగకు, అంటే గుట్టలల్లో అట్లాంటి ప్లేసుల్లో పెద్ద హైట్ ప్లేస్లు ఉంటాయి కదా, మనం ఆఫ్ రోడింగ్ అదని పోతాం కదా, అలాంటి దగ్గర పోవద్దు అన్నట్టు. ఇవి మంచు కొండలా మట్టి కొండలే ఇవి. చూడండి రాళ్ళు ఎట్లా ఉన్నాయి, వెళ్ళి బయటికి ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. చూడండి మామా, టన్నల్ వస్తుంది రోయ్. ఇది ఎక్కడ టన్నల్ పెద్ద ఉందో ఇది. ఓ నో పార్కింగ్. అమ్మా ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూపించాలి బోర్డు. అసలు చూద్దామన్నా అసలు అర్థం కాలేదు. ఎవడో రైట్ సైడ్ ఒకటేసారి పైకి వచ్చేసిండు. ఇళ్ళకి వస్తే నాకు టన్నల్లో భయం అయితే, ఎందుకో ఏమో తెలియదు కానీ ఫుల్ భయం అవుతుంది. ఏదో మొత్తం గట్టిగా పట్టేసుకున్నట్టు, ఏదో లోపలికి నూకేస్తున్నట్టు, ఇంట్లో అంటే ఒక గుంతలకు నూకేస్తున్నట్టు ఉంటది. చేసాం చూడండి, ఏదో ఒక నరకం నుంచి స్వర్గంలోకి ఇట్లా ఎంటర్ అయినట్టు కొడుతుంది నాకైతే. చూడండి మళ్ళీ వెలుతురులోకి వచ్చేసాం. తూను అంట, తూను. ఇది ఎంత, ఎన్ని ఫీట్లు ఉంది? టన్నల్ నెంబర్ 3. చూపించు. రే 550 మీటర్స్ అంట. అంటే 1/2 కిలోమీటర్ అనుకోండి. గైస్ చూడండి, ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగిన. ఇక్కడ నుంచి మనకి ఇంకా 70 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక షాప్ దగ్గర ఆగి జర ధూపు అవుతుంటే వాటర్ అయితే తాగుతున్నా. వాటర్ దొరకకుంటే కొంచెం ఎనర్జీ కోసం ఇది ఏదో కూల్ గోల్డ్ అంట, అమూల్ది. కేసర్ అంట, ఏందో కేసర్ ఫ్లవర్ అంట. నేను తాగుతున్నాను. ఇది తాగేసి ఇంకా బయలుదేరదాం. ఇప్పుడు రోడ్ మాత్రం సూపర్ ఉంది, కాకపోతే కూల్ లేదు, ఎండ ఉంది. నాకు తెలిసి కుల్లు నుంచి నాకు తెలిసి కొంచెం కూల్ ఉండొచ్చు. ఇంకా కుల్లు రాలే అనుకుంటా. కుల్లు నుంచి మనాలి ఒక 40 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అంతే. ఇక్కడ ఒక చిన్న కూల్ డ్రింక్ అయితే తాగి బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఒకటే ధూపు అవుతుంది. అసలు ఎందుకు ఇంత ధూపు అవుతుందో అర్థమవుతలేదు. ఎండ ఫుల్ ఉంది అనుకుంటా, అంత అర్థం కాలే కానీ ఎండ ఫుల్ ఉంది నాకు తెలిసి. ఇది చూడండి టన్నల్ నెంబర్ 4. ఇది ఎంత ఉంది? వామ్మో 1265 మీటర్స్. అంటే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంది. కిలోమీటర్ కంటే 265 మీటర్స్ ఎక్కువ ఉంది. చూడండి మన రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా కొండలు. అవి మంచు ఉండాలి, కాకపోతే మంచు లేదు. మరి ఎందుకో ఇక్కడ ఉండదా కూడా తెలియదు. నాకు తెలిసి ఇంత పెద్ద కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మంచు ఉండాలి, లేదంటే మొత్తం కరిగిపోయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మే కదా, ఇది ఎండాకాలం కదా సీజన్. ఏదో ఫెస్టివల్ మరి ఏందో పెళ్ళి అనుకుంటా. వాళ్ళు చూడండి
వెరైటీగా ఉంది కదా. మన దగ్గర ఏమో పుట్టమట్టికి ఇట్లా పోతారు కదా పెళ్ళికి, వీళ్ళ దాంట్లో ఇట్లా వెళ్తారేమో, ఏదో తీసుకొని వెళ్తున్నారు. నాకు ఇంకా టైం సెట్ కాలే అనుకుంటా వీడియోకి. వెనకంగా ఒక కార్ అతను వచ్చేసిండు ఒకటేసారి. అరే మనం మనాలి వచ్చేసాం రా. చూడండి ఆ కొండలు, ఆ బండలు, ఆ రాళ్ళు, రప్పలు, చిప్పలు మస్తు అనిపిస్తుంది కదా ఇక్కడ ఇట్లా వ్యూ. చూడండి అన్ని కొండలు మధ్యలో నేను ఉన్నాను, చుట్టూ కొండలే. అంటే ఇటు సైడ్ అంత పెద్దవి లేవు, కానీ ఫ్రంట్ సైడ్ చూడండి ఎట్లా లొకేషన్. రోడ్డు సూపర్. రోడ్డు బాగా లేదంటారు కదా చాలా మంది, లదాఖ్ వెళ్తుంటే అంటారు ఆ రోడ్లో ఈ బండి పనికి రాదురా, అది పనికి రాదురా అని భయపడుతుంటారు కదా. అట్లా ఏముండదు, రోడ్డు మాత్రం నీట్గా ఉంటుంది లే వరకు. అరే ఇన్ని టన్నల్ లేని రా, ఎవడరా ఎప్పుడు కట్టిర్రా మీరంతా? ఇవన్నీ ఎప్పుడు కట్టిర్రు నాయనా మీరు? అన్ని టన్నల్లే చూడండి. టన్నల్ నెంబర్ 6 ఇది. వస్తుంటే అన్ని టన్నల్లే. ఎప్పుడు కట్టిర్రో ఏందో, ఇంతకుముందు ఎంత కచ్చా రోడ్డు ఉండేనో నాకు తెలిసి. అయితే వర్క్ నడుస్తుంది అనుకుంటా పైన. చూడండి లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి, వర్షం స్టార్ట్ అయ్యేటట్టు కొడుతుంది. కాకపోతే పైన చూస్తే మబ్బులు లేవు. కానీ ఇక్కడ ఈ ప్లేస్లలో ఎట్లా అంటే ఒకటేసారి వచ్చేస్తాయి, అది మనం పైన చూసి చెప్పలేం. మొదలైంది కొండల మధ్య నుంచి రోడ్డు మొదలైంది అప్పుడే. చూడండి ఎట్లా ఉంది. దిప్పత్ హైవే అని చెప్పినా కదా, మన సిక్కింలో పోయినప్పుడు కూడా సేమ్ ఉండే కదా. సిక్కింకి రోడ్కి చూడండి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి రోడ్ నీట్గా ఉంటుంది, సేమ్ అదే లొకేషన్. కాకపోతే రోడ్ నీట్గా ఉంటుంది, ఆడ రోడ్ నీట్గా ఉంటుంది. వర్షాలతోటి ఆడ కొట్టుకుపోయి ఉంటుంది, ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇంకో ఫుల్ ట్యాంక్ అయింది బైక్ అయితే. చూడండి 413 వచ్చింది, అంటే మధ్యలో రీసెట్ చేసిన ఒక 20 లేదా 450 వేసుకోండి. 450 కిలోమీటర్స్ వచ్చింది అక్కడ నుంచి, ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించిన. ఇక్కడ కూడా ప్రైస్ 94 రూపీసే ఉంది, 94.89 పైసా. చలి లేదన్నా కదా అప్పటి నుంచి. చూడండి గ్లౌజులు లేక నా చలి ఇంకా ఇప్పుడు చూపిస్తుంది చుక్కలు. గ్లౌజులు ఎట్లయినా తీసుకోవాలి, దొరుకుతాయో దొరకవు మరి. బా ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇండ్లు కనిపిస్తున్నాయి, అన్నీ ఇండ్లే. కలర్ చూడండి అలా మొత్తం ఇండ్లే. లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపిస్తున్న అన్ని ఇండ్లే. కింద హోటల్. మరి ఇది ఏ విలేజో మరి తెలియదు, పేరు అయితే లేదు, పేరు ఏం కనిపించలేదు మ్యాప్లో కూడా, పేరు ఏం లేదు. ఏ విలేజో కానీ మొత్తం అక్కడ వరకు చూడండి. ఆ పైన కొండలల్లో కూడా మొత్తం చిన్న కనిపిస్తున్నాయి ఇండ్లు, కలర్ ఇండ్లు. ఎయిర్పోర్ట్ కూడా ఉంది చూడండి, భూంతార్ ఎయిర్పోర్ట్, మనాలి 49 మణికరణ్. చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి నది ఎట్లా పారుతుంది. వర్షం పడుతుంది ఇప్పుడే. రైట్ సైడ్లో చూడండి మొత్తం చెట్లు ఎట్లా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఫుల్ నది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. వర్షం పడ్డది, ఫుల్ చలి పెడుతుంది. నేనైతే ఏం తడవలేదు, అది ఎప్పుడో పడ్డదటుంది. పైన మేఘాలు అవి ఇవి ఉన్నాయి. అసలు ఇంత ఉండదు అనుకున్న వెదర్, కానీ ఇక్కడ ఎప్పుడు చేంజ్ అవుతుందో చెప్పలేమని చెప్పాను కదా. ఇదే ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. చలి స్టార్ట్ అయింది. కాకపోతే ఇంకా మనాలి వరకు ఇట్లనే వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత స్వెటర్ గిటర్ వేసుకుంటే సరిపోతుంది.